పశ్చిమాసియా మళ్లీ బగ్గుమంటుంది. నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఇజ్రాయెల్ యుద్ధ తంత్రాలు, అమెరికా హెచ్చరికలు, ఇరాన్ రణగర్జనలు ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టిస్తున్నాయి. గల్ఫ్ దేశాల గుండెల్లో రైళ్లు పెరిగెత్తిస్తున్నాయి. ఇజ్రాయెల్కు ఏ కష్టం వచ్చినా కూడా అమెరికా కొండంత అండగా నిలబడేది. వాషింగ్టన్ అండ చూసుకుని మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ చెలరేగిపోతూ ఉంటుంది. కానీ హిస్టరీ మారుతోంది. ఎప్పటికీ విడిపోవు అనుకున్న దేశాల బంధానికి ఇప్పుడు బీటలు పడుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో నేనే సుప్రీం అనుకున్న ట్రంప్కు నెతన్యాహు షాక్ ఇస్తున్నారు. నాదారి నాదినంటూ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. తగ్గేదేలా అంటూ బెంజమిన్ సైన్యం శరవేగంగా అడుగులు వేస్తుంది. విధ్వంసం తప్పదాపై ఇవాటి స్పెషల్ డిబేట్. ఇజ్రాయెల్ సైన్యంలో రెడ్ అలారం మోగింది. సైనికులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది బెంజమిన్ సర్కార్. తక్షణమే విధుల్లోకి చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మళ్ళీ ఇరాన్ పైన దాడులు తప్పవా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలో టెహరాన్ పైన దాడులు చేపట్టడానికి కొన్ని గంటల ముందు ఆర్మీకి టెల్ అలీవ్ ఇలాంటి ప్రకటన చేసింది. దీంతో ఇప్పుడు భారీ స్థాయిలో దాడులు చేపట్టడానికి ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇక యుద్ధం కారణంగా గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఏర్పడంతో దాడులను ఆపివేయాలని భావిస్తుంది అగ్రరాజ్యం. అయితే నెతన్యాహు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. యుద్ధం కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నారు. వాషింగ్టన్ సాయం లేకుండానే టెహరాన్ పైన విరుచుకు పడేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ ముఖ్య నేతలు, ఐఆర్జీసీ అధికారులే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 15 పాయింట్ల ట్రంప్ ప్రణాళికను నెతన్యాహు వ్యతిరేకించారు. గాజా విషయంలో అగ్రరాజ్య ప్రతిపాదనలను అంగీకరించబోమని తేల్చి చెప్పారు. హమాసు పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టాల్సిందేనంటూ ప్రకటించారు బెంజమిన్. మరోవైపు దేనికైనా సిద్ధమే అంటోంది ఇరాన్. తమపై దాడి చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తోంది. టెల్ అవీవ్లోని చముర్ రిఫైనరీలు, కీలక కార్యాలయాలను టార్గెట్గా పెట్టుకుంది. హర్ముజ్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాకు అల్టిమేటం జారీ చేసింది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది టెహ్రాన్. ఇక సుప్రీం లీడర్ పరిస్థితి ఇష్మంగా ఉందని ఇజ్రాయెల్ మీడియాలో వచ్చిన వార్తలను ఇరాన్ తిప్పుకొట్టింది. ముస్తఫా కమీనీ వీడియోను ప్రభుత్వ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. అందులో ముస్తఫా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు. అయితే ఆ వీడియో ఎప్పుడు తీశారు అనే విషయాన్ని మాత్రం టెహ్రాన్ వెల్లడించలేదు. ముస్తఫా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, మరికొన్ని రోజుల్లో ఆయన మరణ వార్త విన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వెల్లడించాయి. ఇక ఆ క్రమంలోనే ఇరాన్ ముస్తఫా వీడియోను విడుదల చేసింది. అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ ఢీ అంటే ఢీ అంటూ కథన పేరుకి సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, ఆర్థిక సంక్షోభం పైన ఆందోళన నెలకొంది.